అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రకృతి వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న కార్మికులు దాదాపు ఈ జిల్లాలో 600 మంది దాకా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30,000 మంది దాకా ఈ రంగంలో కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్మికుల సమస్యలు పట్టించుకోవడంలో గత రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ విఫలమైందనే దానికి ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న 15 నెలల వేతనాలే కారణం అని చెప్పి సిఐటియుగా ప్రకృతి వ్యవసాయ కార్మిక సంఘంగా మేము చెప్పదలుచుకున్నాం. ఒక్కటే చెప్తా ఉన్నాం, ఈ వ్యవసాయ రంగంలో ఎవరైతే ఉన్నారో ఈ రైతులు ప్రకృతి పరంగా ఎవరైతే ఉన్నాయో దాని ప్రకారం చేస్తూ రైతులకు అవగాహన కల్పిస్తూ వాళ్ళ కడుపు కాల్చుకుంటూ రైతులు ఏ పద్ధతిలో పంట పండిస్తే రైతులు బాగుపడతారు అనే ఉద్దేశంతో ఈ రంగంలో పనిచేస్తున్న కార్మికులు పనిచేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉంది, కార్మికులను రోడ్ల పాలు చేస్తూ ఉంది. అందుకోసం అని చెప్పి ఈరోజు ఇన్ని రోజుల పాటు కాలయాపన చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ఓపికతో సహనంతో ప్రకృతి వ్యవసాయ సంఘంలో పనిచేస్తున్న కార్మికులు ఎంతో ఓపిక పెట్టారు. ఈరోజు రోడ్ల మీదకి వచ్చారంటే దానికి కారణం గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం అని చెప్పి చెప్పదలుచుకున్నాం. చంద్రమ్మ, నేను మోడల్ మేకర్గా మైదుగురు డివిజన్లో వర్క్ చేస్తున్నాను. మేము ఈ ప్రాజెక్టులో 2016లో జాయిన్ కావడం జరిగింది. 2016లో జాయిన్ అయినప్పటి నుంచి మాకు క్రమంగా వేతనాలు వచ్చేవి. 2019 నుంచి మాకు 5 సంవత్సరాలు 2 సార్లు గౌరవ వేతనాలు వచ్చినాయి. అంటే ఒకసారి ఒక 6 నెలలది, ఒకసారి ఒక 6 నెలలది. 2022లో ఇంకా తర్వాత మాకు 17 నెలల నుంచి గౌరవ వేతనాలు ఎటువంటివి రాలేదు. మేము మా సార్ వాళ్ళని అడిగినప్పుడు ఒకసారేమో మనకు డిఆర్డిఏ నుంచి శ్రీనిధి నుంచి ఇప్పిస్తామని చెప్పినారు. అవి కానీ అన్ని తీర్మానాలు అయిపోయిన తర్వాత మా వేతనాలు అయితే ఏం రాలేదు. డిఆర్డిఏ వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన లేదు. తర్వాత మా సార్ వాళ్ళందరూ ఏం చేసినారంటే ఒక నెల బ్యాక్ విజయవాడలో ఎస్బీఐ అకౌంట్లు అందరికీ ఓపెన్ చేసినారు. ఎస్బీఐ అకౌంట్లు అయితే అందరికీ ఓపెన్ అయినాయి, ఏటీఎంలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఈ నిన్న 3 రోజులలో కొంతమందికి గౌరవ వేతనాలు పడినాయి, కొంతమందికి పడలేదు. ఆ గౌరవ వేతనాలు కానీ ఏప్రిల్ 2024 మార్చి ఏప్రిల్ మాత్రమే ఇచ్చినారు. ఆ ఇచ్చిన గౌరవ వేతనాలు కానీ కొంతమందికి తీసుకోవడానికి అవకాశం ఉంది, కొంతమందికి తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే పన్నే వాళ్ళకేమో ఆధార్ లింకు లేదు. ఆధార్ లింకులు ఉంటే ఎస్బీఐలో సిగ్నేచర్ స్కాన్ లేదు. అవన్నీ స్కాన్ చేసుకోవాలా, మొబైల్ లింకు లేదు. అవన్నీ స్కాన్ చేసుకోవాలంటే మనం మళ్ళీ విజయవాడకు పోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే అకౌంట్లు ఇక్కడివి కాదు. అది వేసిన గౌరవ వేతనాలైనా మా పర్సనల్ అకౌంట్లకు వేసినట్లయితే ఆ 2 నెలల జీతాలైనా మా సిబ్బంది తీసుకోవడానికి ఆస్కారం ఉండేది. అవి ఎస్బీఐ లోన్లో వేసినారు కాబట్టి అవి తీసుకోవడానికి కానీ చాలా మందికి ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా కొంతమంది క్యాడర్స్కి అంటే 100% క్యాడర్స్కి 2 నెలల వేతనాలు చెల్లించలేదు. కనీసము 60 మెంబర్స్కి ఇచ్చినారు, 60% వేతనాలు చెల్లించినారు. ఇంకా 40% వేతనాలు రాలేదు. మేము అడిగితే ఏమంటున్నారంటే 3 రోజులు బ్యాంక్ సెలవు వచ్చింది కదా రాలేదు, ఈరోజు చూడండి రేపు చూడండి అన్నారు. ఈరోజు ఏం చెప్పినా అంటే ఎస్బీఐ నుంచి మీకు డాక్యుమెంటేషన్లు వస్తాయి, మీరు సైన్లు చేయండి, సైన్లు చేసిన వెంటనే మీ వేతనాలు చెల్లించుతామన్నారు. ఎస్బీఐ డాక్యుమెంటేషన్లు రాలేదు, ఆ ఎస్బీఐ నుంచి లోన్లు రాలేదు. ఇప్పుడు ఎట్లుందంటే అందరినీ ద్రాక్ష పండ్లు పుల్లనా అన్నట్లు మా వాళ్ళకి అందరికి ఆశ చూపించినారు. సార్, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.